గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బాంబుల వర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహ్రాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వచ్చే సెంటర్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని వ్యాఖ్య, మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపులకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్లోని మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేయడంతో పాటు డ్రోన్ల తయారీ యూనిట్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఏదో జరగబోతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపుకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కున్న కొంతమంది భారత విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ అంతర్గత రాజకీయాల కోసం నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటారా, ఏదైతే తాజాగా బనకచెర్ల అంశం మీదన రామానాయుడు స్టేట్మెంట్, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరద జలాలే రాయలసీమకు శరణ్యం అనలేదా, మరి ఇప్పుడు బారాసా నేతల విమర్శలు ఎందుకు, వారిపై జగన్ నోరు విప్పారేం, అన్ని అనుమతులతోనే పోలవరం బనకచెర్ల చేపడతాం, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదు, మంత్రి నిమ్మల రామానాయుడు కేసీఆర్ జగన్ ప్రకటనల వీడియోల ప్రదర్శన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజంగా బనకచెర్ల కట్టాలంటే అనవసరపు రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం మానుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి దీంట్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమైతే కనుక ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. అక్కడ ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఇంతవరకు డిపిఆర్ అవ్వలేదు, దానికి సంబంధించిన అప్రూవల్ కాలేదు, కేంద్ర నిధులు శాంక్షన్ కాలేదు, ఏమీ కాకుండా ఏదో బనకచెర్ల కట్టేస్తున్నట్టు మనం బిల్డప్, వీళ్ళు కట్టేశారన్నట్టు వాళ్ళ బిల్డప్. తీరా చూస్తే కనీసం ఒక మట్టి చొక్క కూడా అక్కడ పడలేదు, మట్టి ముక్క కూడా అక్కడ పడలేదు. కానీ డ్రామాలు మాత్రం పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. రాజకీయ డ్రామాల్ని ఆపి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే బాగుంటుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటూ మద్యం కేసులో ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా శ్రీలంకకు పారిపోతున్న బెంగళూరు విమానాశ్రయంలో అడ్డగింత, వారి ఇరువురిపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో సిట్కి సమాచారం. బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. రాజకేశిరెడ్డి నుంచి చెవిరెడ్డికి చేరిన మద్యం ముడుపులు, ఆ పొత్తే గత ఎన్నికల్లో పంపిణీ, ఆ సొత్తే గత ఎన్నికల్లో పంపిణీ, 250 నుంచి 300 కోట్ల వరకు తరలించినట్టు సిట్ గుర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అక్టోబర్ 2 నాటికి 17 కార్పొరేషన్లో అమలు చేయాలి. సర్క్యులర్ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ సీఎం. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మొత్తం 17 కార్పొరేషన్లు ఏడాది అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి, రాష్ట్రంలో పెరిగిపోయిన చెత్తను వెంటనే తొలగించాలి, 90 రోజుల్లో రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని కోరారు అన్నటువంటిది హైలైట్ చేశారు. పేపర్లలో భారీ హెడ్డింగులు నడుస్తాయి, ప్రాక్టికల్గా ఏమీ ఉండదు. ఏడాది అయిపోయింది ఇప్పటికొచ్చి. అంతకుముందు లేరా చంద్రబాబు గారు సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఒక పరిశ్రమ వస్తుంది. రెండోది, ఇట్లాంటి పరిశ్రమలతో పెద్ద సమస్య ఏంటంటే ఈ చెత్త అంతా తెచ్చో చోట పోయాలి. ఆ రూటు జనం అంతా వ్యతిరేకిస్తారు. ఎందుకని, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి చెత్త అంతా తీసుకెళ్లే వెహికల్స్ అక్కడంతా కంపు అయిపోతుంటుంది. ప్లస్ ఆ డంపింగ్ యార్డు చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి అంతా గొడవ చేస్తారు. ఏదో కాసేపు బెదరేసి చేసినా ఆ తర్వాత జరిగేది ఇప్పుడు విజయవాడ సింగనగర్ దాని మీద ఎన్ని దశాబ్దాలుగా గొడవ జరుగుతుందో తెలియదు. అట్లాంటి బోలెడు నడుస్తుంటాయి. నిజంగా ఇది పూర్తి అయ్యి అన్నీ కూడా ఒక్క చెత్త కూడా బయట ఉండకుండా ఉంటే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే యంత్రాలతో అద్భుతాలు చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా బాగుంటుంది, ఆలోచన మంచిది, ప్రాక్టికల్గా ఆచరణలో కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అమరావతిలో మరో 2 కీలక ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటరీ, ఉద్యోగులు గృహ సముదాయం 2787 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం. ఇప్పటికే 22.53 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులు గృహ సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. 2 ప్రాజెక్టులకి 2787 కోట్లతో చేపట్టబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిగ్రీ ప్రవేశాలు ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా, ప్రభుత్వం వద్ద పెండింగ్ ఫైల్, సాఫ్ట్వేర్ సంస్థ ఎంపిక వాయిదా వేసిన ఉన్నత విద్యా మండలి నిర్ణయంలో జాప్యం అయితే ప్రవేశాలపై ప్రభావం. డిగ్రీ కోర్సులు ఆన్లైన్ ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. ప్రవేశాల కౌన్సిలింగ్ ఆన్లైన్ ద్వారానా లేక ఆఫ్లైన్లో చేపట్టాలన్న విషయంపై నిర్ణయం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఆఫ్లైన్లో సీట్ల భర్తీకి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు సమర్పించిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసలు ఇది ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమైపోయి ఎన్నాళ్ళు అయిపోయింది, జూన్లోనే ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమైపోయింది. మేము చదువుకునేటప్పుడు ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఇట్లా రాసినప్పటి నుంచి
కాలేజీల దగ్గర అప్లికేషన్లు కొనుక్కొచ్చుకునేవాళ్ళం. మే నాటికి ఈ రిజల్ట్ వచ్చేది. ఆ వెంటనే ఆ కాలేజీ అప్లికేషన్స్‌లో ఈ మార్క్ లిస్ట్ జిరాక్స్‌ని యాడ్ చేసేసి వెళ్ళేవాళ్ళు. జూన్‌లో క్లాసులే బిగిన్ అయిపోయాయి. అదేందో ఇంకా అసలు ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనా, ఆఫ్‌లైన్‌లోనా అన్నది ఇంకా ఆలోచిస్తున్నారంట, పరిశీలిస్తున్నారంట. పత్రికలు దీంట్లో అదే జగన్ ప్రభుత్వం అయ్యుంటే అసమర్థ ప్రభుత్వం అని రాసేవాళ్ళు. ఇక్కడొచ్చేటప్పటికి ఇప్పుడు దాంట్లో ఏదో అధికారులు తప్పన్నటువంటి విధంగా రాసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో వైద్య సేవలు మెరుగు, ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎంకు నివేదించిన మంత్రి సత్యకుమార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు అరాచకం సిట్ గుండాయిజం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మరో నలుగురిపై కూడా అక్రమ కేసు. చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లుకౌట్ నోటీసు. బెంగళూరు విమానాశ్రయాలను అక్రమంగా అదుపులోకి, కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులు. ఆయన సన్నిహితులకు వేధింపులు, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు. ఏకంగా కానిస్టేబుల్కే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్తో బరితెగింపు. డీజీపీకి లేఖ రాసిన పూర్వపు గన్మెన్. హైకోర్టులోని పిటిషన్. లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు. ఇప్పటిదాకా ఏకంగా 39 మందిపై అక్రమ కేసులు. చంద్రబాబు డైరెక్షన్లోని మద్యం అక్రమ కేసు దర్యాప్తు. బేతాళ కుట్ర అమలవుతోందనేందుకు ఇదే పక్కా నిదర్శనం అంటూ మద్యం అక్రమ కేసుతో సంబంధం ఉందని చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పనున్నందుకు కొట్టారు, బూతులు తిట్టారు, ముఖంపై పిడిగుద్దులు గుద్దారు, చేతివేళ్లు వెనక్కి విరిచారు. డీజీపీకి లేఖ రాసిన చెవిరెడ్డి పూర్వ గన్మెన్ మదన్. తప్పుడు స్టేట్మెంట్ల కోసం టార్చర్ చూపుతున్న సిట్. చెవిరెడ్డి వెంట తిరిగిన వారికి చిత్రవద చేస్తున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ పాలనలో మహిళలకు లభిస్తున్నటువంటి ఆత్మగౌరవం ఇదేనా? సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భర్త అప్పు చెల్లించలేదని అతని భార్యను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించాడు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇది. మీ దుర్మార్గ పరిపాలన ఫలితమే ఈ ఘోరం. ఏడాదిగా మహిళలపై జరుగుతున్న అన్యాయాల హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జగన్ స్టేట్మెంట్. అట్లాగే అప్పు తీర్చేందుకు తాళిబొట్టు అమ్ముకున్న అంటూ నా కుమారుడు చూస్తుండగా నన్ను కట్టేసి కొట్టారు. దివ్యాంగురాలైన నా కుమార్తె పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కుమారుడు ఏడుస్తున్నా కనికరించలేదు. కుప్పం ఘటనలో బాధితురాలు శిరీష ఆవేదన అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే అప్పుల బాధతో 3 రైతుల బలవన్మరణం అంటూ 6 కాలం కష్టించి పండించిన పంటలు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా తూబాడుకు చెందినటువంటి సిరిబోయిన గోపాలరావు, నాదెండ్లకు చెందిన నాస్యం ఆదినారాయణ పురుగుమంది దాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా కొచ్చెరలో కౌలు రైతు బండి కొండయ్య ఉరివేసుకున్నాడు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో 6 కాలం కష్టించి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయిన పల్నాడు జిల్లాలో 2 రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాలరావు 30 సెంట్ల పొలం ఉంది. ఏటా కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఏడాది 5 ఎకరాలు మిర్చి, 10 ఎకరాలు పొగాకు సాగు చేశాడు. చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి రాక నష్టపోయాడు. పొగాకు ధరలు పతనమాడు. కొనేనాదులు లేకపోవడంతో ఇంటి సమీపంలోని పొగాకు నిల్వ చేశాడు. సాగులో సుమారు 20 నుంచి 25 లక్షల వరకు నష్టాలు పాలయ్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం పురుగు మందుల దుకాణదారు బాకీ వసూల్లో భాగంగా గోపాలరావు ట్రాక్టర్ని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. దీంతో మరింత కుంగిపోయిన గోపాలరావు సోమవారం తన ద్విచక్ర వాహనంపై ఎటో వెళ్ళిపోయాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. మంగళవారం ఉదయం పడమర పొలం వెళ్లే డొంక రోడ్లో విగతజీవిగా కనిపించడం తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. మరోవైపు నాదెండ్ల మండలం రామాపురం కాలనీకి చెందిన నాస్యం ఆదినారాయణ ఈ ఎకరమున్నర సొంత భూమితో పాటు 70 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాదిలో 70 ఎకరాలు పత్తి, మిర్చి, శనగ, పొగాకు సాగు చేశాడు. పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడులు, ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయాడు. 50 నుంచి 60 లక్షల వరకు అప్పులున్న కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ద్విచక్ర వాహనంపై పొలాల్లోకి వెళ్లి పురుగుమందు దాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కొంతమంది వ్యక్తులు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవసాయ రంగంలో నష్టాలు రావడంతో ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా ఈవూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన బండి కొండయ్య 3 ఏళ్లుగా 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మిరప, పొగాకు, వరి సాగు చేస్తూ నష్టాల పాలయ్యాడు. సుమారుగా 12 లక్షల అప్పు కావడంతో తీర్చే మార్గం లేక పొలంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు ఈపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మరింత ఉధృతంగా దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ మీద నిఘా సంస్థ మొసాద్ కార్యంపై ఇరాన్ దాడులు. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ పాద్మాని అంతం. భీకరంగా కొనసాగుతున్న పరస్పర దాడులు. టెహ్రాన్ తక్షణమే ఖాళీ చేయండి. ఇరాన్ ప్రజలకు ట్రంప్ హెచ్చరిక. G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి. ఇరాన్ అణ్వాయుధ ఆలోచన వదులుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే SC/ST ఉద్యోగుల పదోన్నతులపై మంత్రుల కమిటీ అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. SC/STల ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి గతంలో నియమించిన కమిటీలు నివేదికలు అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 5 మంత్రులతో కమిటీ వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే APK ఫైల్స్ని క్లిక్ చేయొద్దు అంటూ
ఇంటర్నెట్ వినియోగదారులకు డీజీపీ సూచన, గుర్తులేని నంబర్ నుంచి సెల్ ఫోన్లకు వచ్చే మెసేజ్ల్లో ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్స్ ఏపీకేని క్లిక్ చేయొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. సైబర్ నేరస్తులు పంపించే ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయగానే ఫోన్ వినియోగదారులు వ్యక్తిగత సమాచారం చోరీకి గురే బ్యాంక్ ఖాతాల్లో నుంచి నగదు పోతుందని తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, చెల్లిపైన దొంగ దెబ్బలు అంటూ దొంగ చెవులు అంటూ షర్మిల కదలికలు, ఫోన్ కాల్స్పై అబ్జర్వేషన్, ఆ మాట్లాడే వారి ఫోన్లు ట్యాప్, ఎప్పటికప్పుడు జగన్కి సమాచారం. నాడు ఒకేసారి 650 మంది ఫోన్లపై నిఘా, ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్, కేసీఆర్ ప్రభుత్వంలో హద్దులు దాటిన ట్యాపింగ్ వ్యవహారం. అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో ముఖ్యమంత్రికి వైఎస్ జగన్, ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు. దీంతో తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైన జగన్ నిఘా వేసినట్టు తెలిసిన ఆ కదలికలో ఫోన్ సంభాషణలను ఎప్పటికప్పుడు ఆరాధీసినట్టు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నా తెలుసుకుని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో రచ్చకు జగన్ రెడీ అంటూ యోగా దినోత్సవానికి ముందు రగడకు సన్నద్ధం, నేడు పల్నాడులో పర్యటన, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ గృహావిష్కరణ, వైసీపీ గెలుస్తుందని 1.5 కోటి బెట్టింగ్, ఇతరుల సొమ్ముతో నాగమల్లేశ్వర పందెం, డబ్బులో లేక పురుగు మందు దాగి ఆత్మహత్య, ఆయన చనిపోయింది గత ఏడాది జూన్ 9న, కూటమి అధికారంలోకి వచ్చింది 12వ తేదీన, ప్రభుత్వ వేధింపులే కారణం అంటూ వైసీపీ ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే యుద్ధంలోకి అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం, ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు, డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ప్రస్తుతానికి హతమార్చం, ఇరాన్ లొంగిపోవాలి, ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు, సమస్యకి నిజమైన ముగింపు కోరుకుంటున్నాం, టెహ్రాన్ని అక్కడ పౌరులు తక్షణం వెళ్ళిపోవాలి, ట్రంప్ హెచ్చరిక, G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు కాల్పుల విరమణ కోసం కాదు, విషయం పెద్దది అంటూ పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికాకు కూడా జోక్యం చేసుకున్నది. ఇజ్రాయెల్కి తోడుగా అగ్రరాజ్యం కూడా యుద్ధరంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు ఎవరనే సమాధానం వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించిన తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు, ఈ విషయాన్ని నేను పదే చెప్తున్నాను, టెహ్రాన్ ప్రజలంతా తక్షణ నగరాన్ని వెళ్ళిపోయిన హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెవిరెడ్డి అరెస్ట్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక వైపున కొత్త వైద్య కాలేజీలకు వైసీపీ శాపం అంటూ జగన్ ప్రభుత్వం మితిమీరి నిర్లక్ష్యంతో 5 వైద్య కళాశాలలో సౌకర్యాలేమి, పూర్తి స్థాయిలో లేని బోధనా సిబ్బంది, అభ్యంతరం వ్యక్తం చేసిన మెడికల్ కౌన్సిల్ లోపాలు సరిదిద్దిన అప్పటి జగన్ ప్రభుత్వం అడ్మిషన్లకు ముందు సరిచేస్తామని హామీ, ఆ తర్వాత పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం. సిగ్గు, శరము, నీతి, నియమము ఏమాత్రం లేని దరిద్రపు జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. అప్పుడు ఆ మాట చెప్పి కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగిపోయింది కదా, ఏడాది నుంచి ఏ ప్రభుత్వం ఉంది? వీళ్ళు కదా ఆ వసతులు కల్పించాల్సింది. కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తే మెడికల్ సీట్లు పోవా మనకి? కొత్త మెడికల్ కళాశాలల్ని వదిలేసాం, అట్లాగే ఉన్నటువంటి వాటిని నాశనం చేయాలనుకుంటున్నాం. ఇంత నీచమైనటువంటి పని చేస్తుంటే దాన్ని సమర్థించడం ఎట్లాగా అంటే జగన్ మీదకి తోసేసి, వీళ్ళు జర్నలిజం చేస్తున్నారో, అన్నం తింటున్నారో, లేకపోతే అశుద్ధం తింటున్నారో తెలియనటువంటి స్థాయిలో దిగజారిపోయి వార్తలు రాస్తున్నారు. లేకపోతే అమరావతికి మరింత జోష్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపున కుప్పం రుణంపై సీరియస్, మహిళను కట్టేసిన వారిపై కఠిన చర్యలు, బాధితురాలకు 5 లక్షల తక్షణ సాయం, స్వయంగా శిరీష్కు ఫోన్ చేసి పరామర్శ, బాధితురాలకు హోంమంత్రి అనిత వీడియో కాల్, నిందితులపై అత్యాత్నం కేసు నమోదు. చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసినప్పుడు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆదేశించారు. బాధిత మహిళ శిరీష్కు ఫోన్ చేసి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటా ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 5 లక్షల తక్షణ సాయంగా ప్రకటించారు. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమరాయప్ప చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన మునికన్నప్ప తాను అప్పుగా ఇచ్చిన 80,000 కోసం ఒత్తిడి చేయడంతో తిమరాయప్ప పరారయ్యాడు. ఆ తర్వాత శిరీష్ తన 3 బిడ్డలను రామకుప్ప మండలం కెంచర్బాల గ్రామంలో పుట్టింట్లో ఉంచారు. వాళ్ళని అక్కడ పాఠశాలలో చేసి తాను బెంగళూరు చేరుకుని దొరికిన పని చేసుకుని బతుకుతోంది. ఈ క్రమంలో తన చిన్న కుమారుడు అభి టీసీ కోసం సోమవారం నారాయణపురం వచ్చిన శిరీష్ను మునికన్నప్ప చెట్టుకు కట్టేసి వేధించడం తెలిసిందే. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీఎం ఆదేశాలతో మునికన్నప్పతో పాటు ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరుల మీద అత్యాచారం కేసు నమోదు చేసి 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష్తో ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తోపు దుట్టుకు బిగుస్తున్న ఉచ్చు అంటూ హెలిప్యాడ్ ఘటనలో మళ్లీ విచారణకు పిలుపు, చెలో పేరూరు కేసులో అరెస్టు భయంతో ఇప్పటికే అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నాలు, ఆయన కోసం పోలీసుల గాలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు అంటూ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు, బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జర్నలిస్ట్ కృష్ణరాజు బెయిల్ కోసం అప్లై చేశారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.